హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ మంచి వడ్డానాల కలెక్షన్ అన్నమాట. సో ఇందులో నేను రెగ్యులర్ గా యూస్ చేస్తున్న వడ్డానాలు, ఇప్పుడు నేను కొత్తగా ఉంచి పెట్టుకున్న వడ్డానాలు అండ్ మీషో నుంచి నేను చాలా మందికి ఒక డౌట్, ఎప్పుడు రివ్యూ చేస్తారు కానీ వీళ్ళు ఉంచుకుంటారా, వీళ్ళు ఉంచి పెట్టుకుంటారా, వీళ్ళు యూస్ చేస్తారా మీషోలోవి అని డౌట్ చాలా మందికి ఉంది. మీషోలో నేను ఎన్ని జ్యువెలరీస్ ఉంచి పెట్టుకున్నాను, రెగ్యులర్ గా ఏమేమి పెట్టుకుంటున్నాను, అవి యూస్ చేశాక కలర్ ఫేడ్ అయ్యాయా లేదా, వీటన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ రోజు ఈ వీడియోలో ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకండి, మీకు బాగా యూజ్ అయ్యే వీడియో అని అయితే అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా క్లిక్ చేసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను హిప్ బెల్ట్స్ తో స్టార్ట్ చేస్తాను. సో చూడండి ఎంత బాగున్నాయి హిప్ బెల్ట్స్. ఇందులోని నేను ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా, మీకు చాలా మందికి తెలుసు. ఇది నేను ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ ఒక 2 years అయినా అయిపోతుందండి హిప్ బెల్ట్ నేను పర్చేస్ చేసి. యాక్చువల్ గా ఇది నా నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ కింద ఈ బీడ్స్ అనేవి ఊడిపోయింది. బేసిక్ గా చాలా ప్రాపర్ గా పెట్టుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం కూడా ఉండదు. నేనేం చేస్తున్నానంటే, నేను రోజు వీడియోస్ చేసినప్పుడు ఒక టైంలో రెగ్యులర్ పట్టు సారీస్ వీడియోస్ చేసినప్పుడు అంత కేర్ఫుల్ గా స్టోర్ చేసేదాన్ని కాదు, అన్ని పెట్టి చాలా కష్టమయ్యేది అనమాట నాకు స్టోరేజ్ కి. అట్లా పెట్టడం వల్ల ఈ కింద ఇవి ఊడిపోయినాయి అనమాట. రిమైనింగ్ ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే షైన్, అదే క్వాలిటీ, అదే అసలు పర్ఫెక్ట్ అనమాట. ఎవరైనా ఇలా సింపుల్ గా కావాలనుకుంటే డెఫినెట్ గా ఇది పర్చేస్ చేసుకోండి. 250 to 300 రేంజ్ కి వచ్చిందండి. మీకు నచ్చిద్ది అనుకుంటున్నా, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది అండ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కడ కలర్ ఫేడ్ అయ్యే ప్రాబ్లం అయితే నాకేం కనిపించలేదు. సో ఇదైతే వర్తబుల్ ప్రొడక్ట్ అని అయితే చెప్తా, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను ఉంచిపెట్టుకుందాం అనుకున్న ఉంచుకున్న ప్రోడక్ట్ అనమాట. యాక్చువల్ గా ఇది ఇంకా నేను వాడనే లేదు ఎక్కువ కదా, కాకపోతే నేను చూపిస్తున్నాను చూడండి. మీషోలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న ఆ హిప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, మీషోలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. అసలు ఫుల్ జ్యువెలరీ చూడండి ఎంత బాగా ఇచ్చారు. అసలు క్వాలిటీ కూడా 100%. ఆ ఫినిషింగ్, ఎనామిల్ పెయింట్ చాలా బాగుంది. మన హిప్ కి పెట్టుకున్నా కూడా అసలు చాలా అందంగా కనిపిస్తుంది. పట్టు శారీస్ కట్టుకొని పెట్టుకుంటే అసలు సూపర్ గా కనిపిస్తుంది. ఎటువంటి డౌట్ అవసరం లేదండి. డెఫినెట్ గా ఒకటైతే ఇలాంటిది ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. సో చూడండి ఇలా అయితే వచ్చింది. క్వాలిటీ అయితే 200% క్వాలిటీ, చాలా 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 బాగుంది. రీసెంట్ గా నెక్స్ట్ నేను వీడియోస్ లో పెట్టుకున్నప్పుడు మీరు 100% అడుగుతారు. అండ్ ఈ బెల్ట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన లింక్స్ అన్ని కూడా సూపర్. ఇక్కడ అటాచ్ చేసిన ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చిన జ్యువెలరీ ఫ్రెండ్స్. అసలు హిప్ బెల్ట్ చాలా చాలా బాగుంది. 100% రికమెండ్ చేస్తాను. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ, కలర్ అంతా కూడా డెఫినెట్ గా బాగుందండి, మిస్ కావద్దు. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. పర్చేస్ చేసుకోండి. ఇలాంటిది ఒకటి అందరి దగ్గర ఉండాలి. ఇంత రికమెండ్ చేస్తున్నా అంటే డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయండి. ఈ బీట్స్ క్వాలిటీ కానీ అన్ని కూడా సూపర్ చాలా సూపర్ గా వచ్చింది అనమాట. మస్ట్ బయింగ్ ప్రొడక్ట్ ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన హిప్ బెల్ట్. సో నచ్చితే పర్చేస్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అనమాట. అండ్ ఈ రోజు హిప్ బెల్ట్ లో ఇంకొకటి ఉంది. ఇది చూస్తే ఇది మనకి అసలు సూపర్ ఫినిషింగ్. ఆ ఎలిఫెంట్స్ ని అసలు ఇలా టచ్ చేస్తేనే స్మూత్ ఫినిషింగ్ అనమాట. ఇదంతా ఎలిఫెంట్స్. ఇది కొంచెం మనకి టెంపుల్ ఫినిషింగ్, అది కంప్లీట్లీ గోల్డ్ మ్యాట్, అది టెంపుల్ ఫినిషింగ్ లో వచ్చింది. ఇది మ్యాట్ ఫినిషింగ్, లిటిల్ బిట్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది ప్రైస్ కూడా తక్కువే ఉంది. సో చాలా వర్తబుల్ ప్రోడక్ట్ అండి. బట్ చూస్తే పెట్టుకుంటే అసలు సూపర్ ఇక మాటలు లేవు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా బాగా నచ్చింది. ఈ ఫినిషింగ్ అంతా క్వాలిటీ బాగుందండి. సో కొంతమందికి అట్లా లావుగా పెట్టుకోవడం నచ్చింది, కొంతమందికి ఇలా చిన్నగా సింపుల్ గా నచ్చింది. ఇది కిడ్స్ కూడా పెట్టచ్చు, చాలా ముద్దుగా ఉంటారు. లంగా జాకెట్లు, హాఫ్ ఓని ఫంక్షన్ శారీ ఫంక్షన్ అప్పుడు సో చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ఓవరాల్ గా మనకి ఇలా వచ్చింది అనమాట. హిప్ బెల్ట్ అంతా క్వాలిటీ చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్, అదిరిపోయింది, ఇక మాటలు లేవు. చాలా అంటే చాలా క్యూట్ ఉంది. ఇది అంతా పర్ల్స్ గోల్డ్ బీడ్స్ తో వచ్చింది, అది గ్రీన్ బీడ్స్ తో వచ్చింది. సో పర్ఫెక్ట్ అనమాట. ఏ ఒకేషన్ కి అయినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. సో హైలీ రికమెండ్ చేస్తాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన థర్డ్ హిప్ బెల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తానండి. ఇది కూడా నేను నా కోసం శారీస్ పైకి, నా కోసం స్వేచ్ఛకి, ఇద్దరికి అన్నట్టు తీసుకున్నా. ఇది మీషోలోనే 250 అలా పడింది. ఇది కాసులతో వచ్చింది. సో ఇది ఒకసారి చూపిస్తాను. లక్ష్మీ కాసులతో వచ్చింది. ఒకసారి చూడండి దగ్గర నుంచి. ఇలాగా మనకి ఇక్కడ పైన చూస్తే ప్యాటర్న్, కింద లక్ష్మీ కాసులతో ఇలా వస్తుంది. సింపుల్ గా ఉంటదండి. అసలు కలర్ కూడా కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ కుందన్స్ వచ్చాయి. మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ కిందంతా. సో ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నానండి. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ మధ్య ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఇదే తీసుకెళ్తున్నాను ఎక్కువగా. ఎందుకంటే ఎట్లా అంటే అట్లా మనం ఫోల్డ్ చేసేయచ్చు, చక్కగా మనం ఫోల్డబుల్ ఉంటుంది. సో ఎలా అయినా మనం తీసుకెళ్లిపోవచ్చు అనమాట. నాకు మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ అనిపించింది. సో నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. చూడండి హిప్ బెల్ట్, ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా. చైన్ లెంత్ కూడా బాగుంది. కొంచెం చప్పిగా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేస్తుంది. ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా. పెట్టుకుంటే నా నడుముకి అయితే సరిపోయిందండి. ఇట్లాగా ఇంతవరకు వచ్చేసింది, సరిపోయింది. సో చాలా బాగుంది. ఇది కూడా నా 100% నేను రికమెండ్ చేస్తాను. నేను యూజ్ చేసాక దీని రివ్యూ చెప్తున్నా. చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఒక జ్యువెలరీ చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి శ్రీనివాస కళ్యాణం ఎలా అయితే వచ్చిందో శివ పార్వతుల కళ్యాణం కూడా అలానే వచ్చిందండి. సో ఆ శివ పార్వతుల కళ్యాణం నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది అంటే శివ పార్వతుల కళ్యాణం సెట్ అసలు నిజంగా మెస్మరైజింగ్ అండి. బ్యాక్ లుక్ 100% మీకు ఇక్కడ సైడ్ యాడ్ చేస్తా. ఇక్కడ అంతా మనకు ఒక టెంపుల్ ఎలా అయితే ఉందో అట్లా టెంపుల్స్. ఇక్కడ శివ పార్వతులు, అసలు ఇదంతా త్రిశూలం గాని, అసలు అమ్మవారి ఫినిషింగ్ గాని చాలా చాలా బాగుందన్నమాట. అసలు బ్యాక్ సైడ్ లుక్ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్నదంతా మునులు, ఋషులు, ఆ పార్వతీ కళ్యాణంలోని ఉండవలసిన అందరు దేవుళ్ళు అన్ని ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నారు. నాకైతే ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ ఒక్క సెట్ మన మెడలో ఉంటే చాలండి. సో ఇలాంటిది ఒక్క సెట్ మనం మెడలో వేసుకుంటే చాలు, అసలు ఇంకే ఏది అవసరం లేదనమాట. అంత బాగుంది, అంత గ్రాండ్నెస్, అంత రిచ్ గా కనిపిస్తుంది. సో చాలా చాలా బాగుంది. పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుంది చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో చూడండి, మీకు అర్థమవుతుంది కదా. మనకి పెట్టుకుంటే లెంత్ ఇంతవరకు వస్తుంది. నేను ఇక్కడ వరకు ఎడ్జ్ వరకు పెట్టేశాను. లెంత్ అయితే ఇంతవరకు వస్తుంది. చాలా బాగుంది, అసలు అద్దరిపోయింది అనమాట సెట్. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయలేదు అనుకుంటే హ్యాపీగా మీషోలో పర్చేస్ చేసేసుకోండి. మంచి బడ్జెట్ లోనే వచ్చింది. ఇదంతా మీషోలోవే, ఎక్కడ ప్రమోషన్ అయితే కాదు. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్ అండి. మనకి ఇక్కడ చూడటానికి పెద్దగా కనిపిస్తున్నాయా, జుంకాస్ ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాగా. ఈ మధ్యలోని ఎవరు, విష్ణుమూర్తి అనుకుంటా, చాలా బాగున్నారు అసలు. అవునండి, అలానే వచ్చారు. చాలా బాగున్నాయి అసలు, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అసలు ఈ ఫినిషింగ్ ఎలా చేశారో ఏంటి అని డెఫినెట్ గా డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి దగ్గరగా చూస్తే. నిజంగా అండి, ఇలాంటిది ఒకటి ఉండాలి ఇంత దగ్గరగా. ఇలాంటి క్వాలిటీది చాలా బాగా ఇచ్చారు అసలు. ఫినిషింగ్ నేను సైడ్ లుక్ యాడ్ చేస్తే క్లిక్ మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది. సో శివ పార్వతుల కళ్యాణంది చాలా సూపర్ గా, అసలు ఆ శివ ఫేస్, ఆ వెనకాల వచ్చిన టెంపుల్ ఫేస్లు, ఇక్కడ వీళ్ళందరూ నారద మునులు ఫేసులు క్లియర్ గా కనిపిస్తున్నాయండి. చాలా చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సెట్ మిస్ చేసుకోవద్దు. మీరు పర్చేస్ చేసుకుంటే 100% సాటిస్ఫైడ్. నాకు థ్యాంక్స్ అయితే డెఫినెట్ గా చెప్తారు, అంత బాగుంది. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ అనమాట. సో ఇప్పటికి 4 హిప్ బెల్ట్లు చూపించాను. అండ్ ఇది ఒక సెట్. ఇప్పుడు నేను రెగ్యులర్ గా యూస్, ఇప్పుడు నా మెల్లో పెట్టుకున్నాను సెట్, దానిది లాంగ్ సెట్ కూడా. ఇలా ఇవన్నీ మీషోలో కొన్నవే నేను. సో ఇవన్నీ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాను కూడా, మీకు చూపిస్తాను. నేను చాలా శారీస్ పైకి పెట్టుకుంటాను, మీరు అడుగుతా ఉంటారు. సో ఇప్పుడు నేను పెట్టుకున్న సెట్ ఉంది కదా, దానికి లాంగ్ సెట్ ఇది అనమాట. ఈ రెండు కలిపి కాంబో వచ్చాయి. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏవి అక్క అని అయితే అడగండి, ఎందుకంటే మొత్తం అన్ని ఎక్కడంటే అక్కడ నాకు పేర్స్ అలాగా జాగ్రత్తగా అయితే పెట్టుకోవట్లేదు నేను. సో ఇలాంటిది ఒక సెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే. మీషోలో పర్చేస్ చేసిందే. ఇది మనకి షార్ట్ సెట్, ఇది లాంగ్ చైన్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలాంటి ప్యాటర్న్ లో చిన్నగా వచ్చాయి, సింపుల్ గా చిన్నగా ఇచ్చారనమాట. ఇది మన మీషోలోది. దీనికి నేను 10
10/10 ఇచ్చే ప్రోడక్ట్. 100% క్వాలిటీతో వచ్చింది. ఇది పర్చేస్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక 7 to 9 months అవుతుంది. ఎన్నో సార్లు పెట్టుకున్నాను, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ సెట్ అండి. హ్యాపీగా మీరు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. సో దీని మీదకి ఇది అయితే మల్టిపుల్ టైమ్స్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు ఇలా సింపుల్ గా ఉండి చాలా నచ్చితే. ఇది మన నెక్స్ట్ సెట్. ఇది నేను పర్చేస్ చేసి వేర్ చేస్తున్న సెట్. ఇది కూడా మీషోలో పర్చేస్ చేసింది చిన్న కాసులతో. మనకి ఇది కూడా ఫుల్ ట్రెండ్ అయిందండి ఒకనొక టైంలో. చూడండి ఇక్కడ ప్యాటర్న్ చూసారు కదా, మనకి లక్ష్మీదేవి అమ్మవారు స్టోన్స్ ఇవన్నీ కూడా కాసులు అనమాట. ఇది కొంచెం మనకి టెంపుల్ ఫినిషింగ్ లో వస్తుంది. ఈ సెట్ కూడా నేను మీషోలో పర్చేస్ చేసింది. ఇది కూడా నేను అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటాను, మీరు అడుగుతా ఉంటారు. సో చూడండి ఇవన్నీ కూడా నేను పెట్టుకుని పర్చేస్ చేసి యూస్ చేసిన తర్వాత చెప్తున్న రివ్యూస్ అనమాట. ఒక్క స్టోన్ గానీ నేను యూస్ చేసే దానికి కూడా నల్లగా కూడా అవ్వలేదు అనమాట. సో అలాగా మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మల్టిపుల్ ఇయర్స్ మీ దగ్గరికి ఉంటాయి అనమాట. ఇది ప్రాబ్లం ఉండదు, పాడవ్వదు, చాలా బాగుంది. ఈ సెట్ కూడా నేను 100% రికమెండ్ చేస్తానండి. చాలా బాగుంది అసలు సెట్, అసలు ఏమీ కాలేదు, అలానే ఉందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా డిజైన్ అలానే ఉంది, చక్కగా వచ్చింది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను. ఇది కూడా విక్టోరియన్ జ్యువెలరీ. రీసెంట్ టైంలో నేను కొన్నా. అసలు లాస్ట్ టైం నేను హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను, జాతరకి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొని వెళ్ళాను. ఎంత బాగుందో తెలుసా, ఎంత మంది అడిగారు. మీషోలో లింక్ కూడా అక్కడ అడిగారండి చాలా మంది. ఇప్పటికి ఇది ఇన్ స్టాకే ఉంది. ఎవరైనా అప్పుడు మిస్ అయితే ఇప్పుడు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. విక్టోరియన్ జ్యువెలరీ మన ఛానల్లో రివ్యూ చేసింది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి, చూసే ఫాలోవర్స్ అందరికీ తెలుసు. నేను ఇది ఆల్రెడీ రివ్యూ చేశాను. చూడండి ఒక్క స్టోన్ కూడా బ్లాక్ అయింది లేదు. ఇది రివ్యూ చేస్తే ఆల్మోస్ట్ ఒక 4 months అయినా అవుతుంది, 3 months అయినా అవుతుందండి. ఎక్కడ స్టోన్స్ ఊడడం కానీ అలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇది కొంచెం కేర్ఫుల్ గా స్టోర్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం అంతా స్టోన్సే కాబట్టి ఖచ్చితంగా పాడవుతాయి. స్టోన్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో బబుల్ ర్యాప్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే ఇది సూపర్ గా ఉంటుంది, ఎన్నాళ్ళైనా ఏం కాదనమాట. సో చాలా బాగా వచ్చింది. ఈ సెట్ కూడా నేను ఉంచి పెట్టుకున్నాను. సో మీషోలో రివ్యూ చేసాక ఉంచి పెట్టుకున్నా. దీనికి పాపిడి బిల్ వచ్చింది, ఇయర్ రింగ్స్ వచ్చాయి, ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా చాలా నీట్ గా వచ్చాయి అనమాట. అండ్ పాపిడి బిల్ల కూడా దొరికింది, చూపిస్తున్నాను. సో పాపిడి బిల్ల కూడా మనకి ఇలా వస్తుంది అనమాట, మంచి సైజ్ వస్తుంది. సో సెట్ మొత్తం ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. విక్టోరియన్ జ్యువెలరీ మీషోలో కొన్నది. కావాలనుకుంటే 100% రికమెండ్ చేసేస్తా, పర్చేస్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా అడుగుతున్న జుంకాస్. ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడక్క అంటే మీషోలోవే. ఈ జుంకాలు కూడా నేను మీషోలో పర్చేస్ చేస్తా. మీషో జుంకాస్ ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా ఒకసారి చేశాను. ఆ ఇయర్ రింగ్ కలెక్షన్ చేసినప్పుడు ఇది పెట్టాను అనమాట. మిస్ అయి ఉంటారు డెఫినెట్ గా. చాలా మంది సూపర్ ఇయర్ రింగ్స్. నాకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయండి. జుంకాస్ అయితే చాలా బాగా సూట్ అయితే పట్టు సారీస్ పైకి. సో కావాలనుకున్న వాళ్ళు మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. జుంకాస్ అయితే ఇలా వచ్చి కలర్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ డిజైన్ అయితే ఇలా ఉంది. సో స్టోన్స్ క్వాలిటీతో ఇంకా అద్దరిపోయింది అనమాట. సో పెట్టుకొని చూడండి, మిస్ చేసుకోవద్దు, నచ్చితే ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఐటమ్ అనమాట. జుంకాస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది కూడా మీషోలో పర్చేస్ చేసిందే. ఇది కూడా ఒక్క స్టోన్ ఊడిందన్న మాటే లేదు, అలానే ఉన్నాయి అనమాట. సో అన్ని కూడా చాలా క్వాలిటీ ఇంప్రూవ్ చేశాడండి మీషోలో. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసేవి నేను తీసుకుంటాను కదా. సో నేను ఏవైతే మీకు రికమెండ్ చేసినా అవే నేను తీసుకుంటున్నా. ఇది కూడా చూడండి మీషోలో కొన్నదే. ఇది నాకు ఇది చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తాయి అనమాట. ఇది పెట్టుకుంటే నాకు ఒక వింటేజ్ స్టైల్ అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ జ్యువెలరీ కూడా చాలా మంచి వింటేజ్ స్టైల్ లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టోన్స్ ఇవన్నీ కూడా అస్సలు పాడవలేదు. ఇవి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలోనే పెట్టుకున్న వాళ్ళు. ఇట్లాంటిది ఒకటి సెట్ అనమాట. ఇలాంటి జ్యువెలరీస్ అప్పుడు కాలంలో ఉండేవి, మళ్ళీ అలాంటిది వచ్చింది. ఇది నాకు చాలా బాగా సెట్ అయింది అనమాట. కాకపోతే ఏంటంటే నా మెడ చిన్నదైపోయింది. నేను ఇలా టైట్ గా మెడ వరకు పైకి పెట్టుకుందాం అనుకుంటున్నా, కాకపోతే అలా అవ్వట్లేదు అనమాట, కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే నా నెక్ చిన్నగా ఉంది. ఇలా కొంచెం నాకన్నా కొంచెం బ్రాడ్ గా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగుంటది అనమాట నెక్. సో చాలా బాగుంది ఈ సెట్ కూడా. దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే ఉందో అలాగే ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సూపర్ గా వచ్చింది, ట్రై చేయండి డెఫినెట్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా చాలా ఉన్నాయి, లెంత్ అయిపోతుంది వీడియో. ఇవైతే ప్రస్తుతానికి మీకు ఒక నమ్మకం కలగడం కోసం అని చూపిస్తున్నాను. సో చూడండి ఈ సెట్ కూడా మీషోలో పర్చేస్ చేసింది. ఇవన్నీ మీషోలో తీసుకున్నామండి. సూపర్ జ్యువెలరీ అనమాట. ఇది ఎప్పటిదో, నిజానికి చెప్పాలంటే ఇది తీసుకొని 3 ఏళ్ళైనా అయిపోతుందండి, అలానే ఉంది. ఇంకా యూజ్ చేస్తున్నా. రీసెంట్ టైంలో ఒక దాని మీద కూడా పెట్టుకున్నా. ఎంత బాగుంటాయి స్టోన్ క్వాలిటీ, చక్కగా పార్టీవే సారీస్ పైకి వాటికి పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఇది కూడా మీషోలో పర్చేస్ చేసింది. సో ఎవరైనా
ఎప్పుడైనా మిస్ చేసుకుంటే అప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు పర్చేస్ చేసుకోండి. కలర్ ఇది కొంచెం ఇది ఒక్కటే చెప్తున్నా, ఇది నేను తీసుకొని చాలా కాలం అయింది కదా. ఇది ఏంటంటే చైన్ అనేది కొంచెం కలర్ ఫేడ్ అయింది అనమాట. మీరు కొంచెం స్టోరేజ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. నేను అన్ని మిక్స్ చేయడం వల్ల అటు ఇటు రఫ్ అయ్యి ఇలా అయి ఉండొచ్చు. బట్ ఈ చైన్ కలర్ అనేది కొంచెం ఫేడ్ అయింది. ఈ సెట్ అయితే మాత్రం మధ్యలో ఎక్కడ ఫేడ్ కాలేదు, చైన్ అయితే కలర్ ఫేడ్ అయిందండి. ఫ్రాంక్ గా అయితే అది. వీటన్నిటికి ఇయర్ రింగ్స్ ఇచ్చారండి, మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం నేను పెట్టుకుంటున్న ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఎక్కడ చూడండి ఇవే ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో నేను మీషోలో తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ జుంకా లాగా మనం ఇక్కడ పెట్టేసుకోవడం, ఇది దీనికి ఇలా. దీంట్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుందండి, ఇవి పెట్టుకుని ఎక్కువసేపు నేను ఉండలేకపోతున్నా. మేబీ నా ఇయర్ కి సెట్ కాలేదేమో అనిపిస్తుంది. కొంచెం పెయిన్ అయితే నాకు అనిపిస్తుంది పెట్టుకున్నప్పుడు, కొంచెం నొక్కినప్పుడు కొంచెం పెయిన్ ఉంది. కానీ పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. నాకు లుక్ చాలా బాగా నచ్చి ఆ పెయిన్ కొంచెం భరిస్తున్నాను. సో ఇలాగా పైనుంచి ఇలా పెట్టుకుంటాం కదా, సో నాకు బాగా అనిపిస్తుంది. అంతే పెట్టుకున్నప్పుడు అంతా చాలా బాగా అనిపిస్తుంది. బట్ కొంచెం నొప్పిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి గుచ్చుకున్నట్టు అలవాటు లేదు కదా మనకి. ఇలా గుచ్చుకున్నట్టు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అనిపించింది. బట్ ఇప్పుడు ఇవి ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. డెఫినెట్ గా ట్రై చేయాలి ఇలాంటి ఒకటి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా మొన్నటి సేల్ జరిగింది కదా, 10 days సేల్, 1 week సేల్. ఆ సేల్ లోనే నేను ఇవి చూపించానండి. నా కోసం ఉంచి పెట్టుకున్నా. నేను చెప్పాను కదా నేను ఉంచి పెట్టుకుంటున్నా అంటే ఎవరు నమ్మట్లేదు. సో నేను ఖచ్చితంగా ఉంచి పెట్టుకుంటానండి. ఇలాగా చూడండి, ఇవి కూడా నేను నా కోసం తీసి పెట్టుకున్నాను. స్టెప్ మాటీలో నాకు ఇవి ఎంత బాగా నచ్చాయో, చాలా బాగున్నాయి. చూడండి ఇదిగోండి, ఈ రెండు కూడా నేను ఇలా ఉంచి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నా కోసం తీసి పెట్టుకున్నవి, అన్ని కూడా చాలా బాగున్నాయండి. నేను యూజ్ చేసాక చెప్తున్న రివ్యూ ఆల్మోస్ట్ 2 years 3 years అయిపోయినాయి కూడా ఉన్నాయి కదా. సో అన్ని కూడా చాలా మంచిగా వచ్చాయి. ఇంకా హిప్ బెల్ట్స్ ఒక 2 కూడా ఉన్నాయి నేను యూజ్ చేస్తున్నా. వాటి లింక్ కూడా ఇస్తాను, డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ యూస్ రివ్యూ అనమాట. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.